హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి మాలతి అంటే కోరుకుంటుంది. ఎందుకంటే మీ అందరంటే నా వీడియో చూసి నాకు లైక్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలి అని ఎప్పుడు కూడా మాలతి అంటే కోరుకుంటా. తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగారండి, మీ వీడియోలు రావట్లేదు ఎందుకో మాలతి ఆంటీ గారు అని అడిగారు. నా వీడియోలు పెడుతున్నానండి. మీరు లైక్ ఇస్తే మీకు వీడియో వస్తుంది, నెక్స్ట్ పక్క వాళ్ళకి కూడా వెళ్తుందండి. మీరు లైక్ ఇవ్వకుండా చూస్తే మీకు ఏమి వీడియోలు వస్తాయండి? యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి మీరు వెళ్తుంటే మీరు లైక్ ఇచ్చారనుకో ప్రతిరోజు వీడియో వస్తుంది. ఓకేనండి. అలాగే ఇవేం కాయలు అనుకున్నారు? టమాటా పూలు కావు, టమాటా పూలే. చూసారా లాస్ట్ అయిపోయి ఎలాగున్నాయి చూడండి. లాస్ట్ అయిపోయి మంచి కలర్ వచ్చాయి కదా. లాస్ట్ అయిపోయి చెట్టుకి మేడ మీద ఒక్క చెట్టే ఉంది. లాస్ట్ అయిపోయి తీసారు మా ఆయన ఎప్పుడు అలాగే తీసేస్తారు. ఏం చెయ్యాలో చూపిద్దాము, తీసేటప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను. అయిపోయి మార్నింగ్ 7కే కోసి తెచ్చేసారు, కట్ చేసేసారు. ఒక్కోసారి అడుగుతారు, ఒక్కోసారి కట్ చేసేస్తారు అనమాట. అది ఓకేనండి. అలాగే ఈవేళ ఒక మంచి ఫ్రై, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఫ్రై అని, ఇంకా స్వీటు, మంచి స్వీట్ అయితే చెప్తానండి. ఇదిగోండి, ఇందులో ఏం స్వీట్ అంటే క్యారెట్ స్వీట్. క్యారెట్ ఉంది, క్యారెట్ తురుముకొని ఉంచుకున్నాను. యాప్లీ కట్ క్యారెట్ స్వీట్ కావాలంట. క్యారెట్ స్వీటు ఒక ఫ్రై, ఇంకొక ఫ్రై, 2 ఫ్రైలు, ఒక క్యారెట్ స్వీటు. ఈవేళ మూడు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టుకున్నాను. ఇదిగోండి, అటు కూడా చూపిస్తాను. ఇదిగోండి కళాయి వేసుకున్నాను. ఇటు కొద్దిగా క్యారెట్ తురుము ఉందండి. యాప్లికేమి స్వీట్ కావాలట. ఒక పంచదార క్యారెట్ తురుము పొయ్యి వెలిగించుకొని పెట్టుకున్నానండి. ఇది కూడాను. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ వేసుకుందాము. ఇది ఫ్రై అండి. ఏం ఫ్రై అని చూపిస్తాను మీకు. ఆయిల్ వేడెక్కినట్టుగా ఉందండి. ఇదిగోండి కొద్దిగా 7-6 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసుకొని తీసేసుకుందాం బయటికి. ఒక కప్పులో తీసుకున్నాం అనుకోండి. ఇది మనము ముందే ఫ్రైలోన పచ్చిమిర్చి వేస్తాం అనుకోండి, అన్నీ మెత్తగా అయిపోయి చెదిరిపోద్దండి. ఇవి లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఆగినాయండి కొంచెం. ఇది మనం లాస్ట్లో లేట్ అయితే వేయాలి చూపిస్తానండి. కొద్దిగా వేగిపోయాక తీద్దాం. చూడండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాయి కదా. ఇలా వేగిపోవాలి, చూపిస్తాను. రానంటాను, అన్నీ రావట్లేదు. అన్నీ తీసేద్దాం అనుకుంటున్నా, వచ్చేయండి. ఇలాగ మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనము మీదన ఫ్రై అయిపోయాక ఇవి వేసుకుంటే రైస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ ముందు వేస్తే మనకు పేడ అయిపోతాయి. అందుకని చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ఉడుకుతుందండి. స్వీటు క్యారెట్ హల్వా అండి. స్వీట్ అంటారు, హల్వా అంటారు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి. ఇదిగోండి జీలకర్ర, ధనియాలు అన్ని పోపులండి. ఈ పోపు వేయిపోవాలి బాగాను. ఉల్లిపాయ ముక్కలండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, మన ఇష్టమే. కొద్దిగా ఆగాలి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు పెద్దలు 2 అండి, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ఫ్రై చాలా బాగుంటాయండి అలా వేసుకుంటే. ఏం ఫ్రై అండి చూపిస్తాను మీకు. ఇదిగోండి బంగాళదుంపలు ఫ్రై అండి, అంటే ఆలు ఫ్రై. చాలా బాగుంటుందండి. నేను చేసిన విధానంగా
మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిపోవాలి, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు వేగిపోతే బాగుంటుంది. చూడండి ఇలా వేగింది. మినప్పప్పు కూడా ఈ పోపు దినుసుల్లో ఉందండి, వేసాను. ఇలా వేగిపోవాలి. ఇలా వేగేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైతో చారు అయినా, పప్పు చారు అయినా, పప్పు అయినా ఏదైనా బాగుంటుందండి. నెక్స్ట్ని ఏది వేసుకునే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా లాస్ట్లో కొద్దిగా వేద్దాం. ఇప్పుడు కొద్దిగా అటువైపు స్వీట్ తయారవుతుంది. ఇవి చక్కగా నేను కడిగేసుకొని కొంచెంసేపు పేపర్ మీద ఆరేసుకున్నానండి. చక్కగా చిప్స్ లాగా వస్తాయండి బంగాళదుంపల ఫ్రై, చాలా బాగుంటుంది. దళసరి కళాయి వేసుకుంటే బాగుంటుందండి. స్టీల్ కళాయిలో తెల్లవారి నేను వేరే ఐటమ్స్ మా వారికి కావాలని చేశాను. అందుకే ఇంకొకటి మళ్ళీ అది తోమాలంటే 2 ఉన్నాయిలేండి. కానీ మరి నేను చెప్పాను కదా మీకు, అన్నీ నేను 2 వేసే కట్టను, మా కట్టను డోర్ కట్టను ఉన్నాయి, అలాంటివి 2ఏనండి. మీకు ఒక్కటే అనుకోకండి. కళాయిలైనా ప్లేట్లైనా అన్నీ నేను డబల్ తీసుకుంటామండి. ఇవి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. పసుపు వేయాలి, మూత పెట్టుకోవాలి. పసుపు యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. పసుపు వేసుకున్నాను. కొంచెంసేపు ఇలా కలిపిసుకొని మూత పెట్టేసుకోవడమని. ఇదిగోండి చూడండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి, దగ్గరగా అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగుంది. ఎప్పుడు క్యారెట్ ఫ్రై చేస్తానో నాకు హల్వా కావాలి అన్నదండి. సరే, తనకి పిల్లలు సెలవులు కదా, ఇంట్లో ఉండేటప్పుడు చేస్తే బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి, దుర్గా నెయ్యి అండి, బాగుంది. ఇప్పుడు అందులో నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ నిండా నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇదిగోండి 4 యాలక్కాయలు కొట్టుకొని వేసుకుంటున్నానండి. ఇలాగ కలిపించుకోవడమేనండి. ఇంకా నెయ్యి చాలకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొద్దిగా వేస్తాను, సరిపోతుంది. తక్కువేనే, 1/4 కేజీ ఉంటాయి. ఏటేమంటే క్యారెట్లు. నెయ్యి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, నేను నెయ్యి తీనండి. 2 ప్యాకెట్లు పాలు తీసుకుంటాము, కానీ నెయ్యి తీయను నేను. అంత టైం కూడా నాకు చాలదండి. మీరే అంటున్నారు కదా ఎంత ఓపిక ఆంటీ అని. ఓపిక కోసం ఒకరోజు వీడియో చేసి పెడతానులేండి. ఓపిక అంటున్నారు కదా, దానికోసం ఎలాగ ఓపిక ఏంటనేది పెడతాను. ఎవరికి ఓపిక ఉండదండి. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా, చూపిస్తాను. ఇదిగోండి రెడీ, చూస్తారా? స్వీటు క్యారెట్ హల్వా రెడీ. ఇవి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకుందాము. మనం వేపుకొని ఆయిల్ లేపి తీసాం కదా, చాలా నాకు ఇష్టం అండి అవి తినాలంటే రైస్తోని. ఇదిగోండి ఇక్కడ మనకి అవుతుంది బంగాళదుంపలు. కొద్దిగా సగం వేగింది చూడండి. ఆయిల్కి ఇదిగోండి, ఆయిల్లోన చూసారు కదా ఆయిల్. ఇదిగోండి ఇదంతా ఆయిలేనండి. ఆయిల్లో కుక్ అయిపోవాలి బాగాను. ఇప్పుడు ఈ ఫ్రై ఒకటి పెడదాము, స్వీట్ ఒకటి పెట్టేద్దాము. స్వీట్ రెడీ, పొయ్యి కట్టేద్దాము. పొయ్యి కట్టేసానండి. ఈ పొయ్యి మాత్రం వెలుగుతుంది. ఈ స్వీట్ ఒకటి పెట్టేద్దాం. కొత్తిమీర ఫ్రైలో వేసుకుందాం కదా, కట్ చేసుకుందాం. కొత్తిమీర కూడా తక్కువ ఉంది, అయిపోతుంది. సరిపోద్దులేండి. వంటలు అయిపోయా, టిఫిన్లు అయిపోయా, టిఫిన్ తినేసారు అందరూ. ఫ్రై అయిపోయింది కాబట్టి మనము ఈ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఏటేటి యాడ్ చేసుకుందాం అని చూపిస్తాను, ఓకేనండి? ఇదిగోండి కొత్తిమీర. రండి దగ్గర నుంచి చూపిస్తాను, ఓకేనండి? చూద్దాం రండి.
చూసారా వేగిపోయింది, ఆయిల్ తేలిపోయింది. చూపిస్తాను నేను. ఇదిగోండి కుక్ అయిపోయింది మనకి ముక్కలు బాగాను. అలాంటప్పుడు కొద్ది ముందు పసుపు వేసాం కదా, మళ్ళీ కొద్ది పసుపు, గరం మసాలా పౌడర్ అండి మనది. అంటే గరం మసాలా అంటే జీలకర్ర ధనియాలు, గరం మసాలా వేసుకోవట్లేదు. మన కారంలో గరం మసాలా ఉన్నాయి. గరం మసాలా కారం ఇలాగ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం మనం అంతా ఇలా కలిపించుకోవాలి. నేను ఒక చేయితో ఫోన్ పెట్టి ఒక చేయితో మీకు ఫ్రై చేస్తున్నానండి, బంగాళదుంపలు ఫ్రై. ఒక చేయితో ఫోన్ వీడియో తీస్తున్నాను. ఆ పరిస్థితిలో ఉంటాం. మా కష్టాలు మీకు తెలియవు, చాలా కష్టాలు. యూట్యూబ్ అంటాం కానీ ఆ కష్టాలు అనుభవించక చాలామంది సగంలోనే ఆపేస్తున్నారు. అంత కష్టం ఉంటుందండి. చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇలాంటప్పుడు మనం ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకోవాలి. ఎంత బాగుంటాయి తెలుసా, అవి చాలా బాగుంటాయండి. మరి ఇప్పుడు కొత్తిమీర ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. ఇది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేస్తున్నాను రండి. మాలత అంటే ఏంటి, కొత్తిమీర తక్కువ వేస్తుందేమో అని అనుకోకండి, ఎక్కువ వేసాను. చూడండి ఇప్పుడు ఫ్రై చూడండి. ఇలాగ తింటే ఏమైందండి చూసారా. ఈ ఫ్రై తింటే మళ్ళీ వదులుతారా. గిన్నెలో పడ్డదిలేండి మిరపకాయ, కిందన ఈ కారం గిన్నె పెట్టాను కదా, గిన్నెలో పడ్డది, పర్వాలేదు. అలాగేనండి ఒక్కొక్కసారి అలాగ అయిపోతుంటాయి అన్నమాట. చూసారా ఎంత ఎమ్మి ఆలు ఫ్రై, బంగాళదుంపల ఫ్రై. మీరు ఏమనుకునే పర్వాలేదు. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అనుకుంటారండి. ఇలాగ ఉంటే ఇంకా మళ్ళా మనం మాలతి అంటే చూడండి ఎంత బాగా చేసిందో, చూసారు కదా. ఇది కూడాను హల్వా, క్యారెట్ హల్వా. ఇది బంగాళదుంపల ఫ్రై. సాల్ట్ వేయలేదని అనకండి, వేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్లో సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఫ్రై కాబట్టి మనం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ముక్క మెత్తబడదు అన్నమాట. ఇలాగ కలిపేసుకోవడం. చూసారా ముక్క మెత్తబడలేదు, అలా గలగలగలగలాడుతున్నాయి చూసారా. వేసుకోవాలంటే నేను జీలకర్ర పొడి వేస్తాను కదా, లాస్ట్లో అది కూడా యాడ్ చేయాలి. ముందే నేను యాడ్ చేస్తాను. చూసారా బాగుంది కదా. మాలతి ఆంటీ మళ్ళీ ఏంటి చూపిస్తున్నారు వంట అని అనొచ్చు కదా. మరి బంగాళదుంపలు ఫ్రై చేసాము, మరి ఇదైతే రైస్తో కాదు, ఇది స్వీటు రైస్తో కాదు కాబట్టి బంగాళదుంప ఫ్రై ఒకటే కదా, రసం అంటే వేరేగా ఉంది. మరి ఇప్పుడు ఏంటి ఒక్క కర్రీతోని ఒక ఫ్రైతో ఎలాగా తింటాము. కాబట్టి మళ్ళీ ఇగో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఇగో ఈ ప్యాకెట్ మనం తీసుకున్నాను కదా, కట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇవి ఫ్రై చేద్దాం. ఏంటివి నెయ్యిలో వడియాలు. ఓకేనా, ఫ్రై చేద్దాం. అదిగో చేస్తే బాగుంటుంది. తీసేద్దామా. చూసారా ఎంత బాగా పొంగాయి. కొన్ని పోయినా బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇందులో వేసుకుందాం. ఓకేనా. అయిపోయింది. ఇలాగ తిరగేసిన తర్వాత ఇలాగ మనం నొక్కి పట్టుకోవాలి. పట్టుకుంటే లోపల ఉన్నది కూడాను వేగిపోద్ది బాగాను. చూసారా అప్పుడు నీట్గాను తీసేద్దాం. వేయాలి. చూసారా ఎమ్మి సగ్గు బియ్యం ఉడియాలి. పొయ్యి కట్టేసాను. నూనె ఇంకా మరుగుతుంది. వేస్తే ఆమ్లెట్ వేస్తాను, లేకపోతే నైట్కి ఆమ్లెట్లు వేస్తాను. దొండకాయ ఫ్రై అంటే ఈవేళ లంచ్కి, మధ్యాహ్నం లంచ్కి దొండకాయ ఫ్రైను సగ్గు బియ్యం వడియాలి.
ఈ ప్యాకెట్ డాలర్ సూపర్ మార్కెట్లో కొన్నానండి మా ఇంటి దగ్గర. బాగుంది కదా అది. మరి చూపిస్తాను ఉండండి ఈరోజు మరి అన్నీ స్వీటు. ఇదిగోండి స్వీటు. అప్పుడే మా యాప్లకి ఒక కప్పుతో ఇచ్చాను, తింటుంది. అది లంచ్. ఓకేనండి. మీరు ఏం లంచ్ చేశారో, ఏం కర్రీ చేశారో మెసేజ్లు పెట్టండి. ఓకేనండి. బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోండి మా యాప్లకి ఇచ్చేసాను కప్పుతో స్వీటు, క్యారెట్ స్వీట్ చాలా బాగా వచ్చిందండి. ఇది మా వాటర్ కప్పులు వేసి ఇచ్చేస్తాను. చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచి అంటుంది, ఎప్పుడు క్యారెట్ ఫ్రై అవి చేస్తాను, నాకు స్వీట్స్ అయ్యని చేశాను మా వారికి. ఇది అందరూ బాగున్నారండి. తర్వాత మన బంగాళదుంపల ఫ్రై, నెక్స్ట్ ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు, తర్వాత స్వీటు. మన వీడియో అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకో మాట అడుగుతాను, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 3 సంవత్సరాల నుండి వీడియో చేస్తున్నాను. ఏం లేదు, నా వీడియో చూసి ఒక లైక్ ఇస్తే చాలు. ఆ లైక్తోనే 10 మందికి మన వీడియో వెళ్తుంది, అంతకన్నా ఇంకేమీ లేదు. మరి మనకు మంచి వీడియోతో వస్తాను. అందరికి బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.